ఇతర ఇండస్ట్రీస్తో పోలిస్తే మన తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్స్ సెట్ చేయడం, వాటిని బ్రేక్ చేయడం అనేది కామన్ విషయం. అయితే ఇప్పుడు ఆ రికార్డ్స్ అనేది కేవలం కలెక్షన్స్ రూపంలోనే కాదు, శాటిలైట్ రైట్స్ రూపంలోనూ మన వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. అవును, మా హీరో మూవీ శాటిలైట్ రైట్స్ ఇంత అంటే ఇంతకు అమ్ముడుపోయాయని ఫ్యాన్స్ అనుకునేలా ఈ శాటిలైట్ రైట్స్ తయారయ్యాయి. అయితే ఈ రైట్స్ అనేవి ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఉండేవి. కాకపోతే బాహుబలి శాటిలైట్ రైట్స్ 25 crores అమ్ముడుపోవడంతో మన తెలుగు సినిమా లెవెలే మారిపోయింది. ఆ సినిమా శాటిలైట్ రైట్స్తో మన తెలుగు సినిమా నేషనల్ లెవెల్కి వెళ్ళింది. అలాగే బాహుబలి తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ బాహుబలి రేంజ్లో రికార్డ్ సెట్ చేయలేకపోయినా ఏదో ఒక స్మాల్ రేంజ్లో తమ మూవీస్ యొక్క శాటిలైట్ రైట్స్ని అమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో మళ్ళీ బాహుబలి తర్వాత ఆ రేంజ్లో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీస్గా గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే ఖైదీ నెంబర్ 150 నిలిచాయి. అలాగే బాహుబలి ద కన్క్లూజన్కి అయితే బాహుబలి ద బిగినింగ్ కంటే ఎక్కువ రేట్ వస్తుందట. మరి మున్ముందు ఈ శాటిలైట్ రైట్స్ అనేవి ఏ విధంగా మన తెలుగు ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తాయో చూడాలి.